Audio Jungle. దీపం పథకం 2ను రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో మహారాష్ట్రలో రామ్ నాయక్ అనే కేంద్ర మంత్రిని ప్రధాని వాజ్పేయిని ఒప్పించి ఆ రోజుల్లోని దీపం పథకం 2ను ఇంటింటికి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. ఆ దిశగానే ముందుకెళ్తున్నామన్నారు. కొందరు తెలియని వాళ్ళు గ్యాస్ ఎక్కడిచ్చారని మాట్లాడుతున్నారని, ఇది క్యాష్ కాదు, చేతికివ్వడానికి గ్యాస్ అని చెలక్తికి విసిరారు. కేవలం రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకుని వారందరికీ ఉచితంగానే ఇస్తున్నామన్నారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని విమర్శలు మానుకోవాలన్నారు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.